ప్రోగ్రామ్. మాన్విత, తెలుగు నేల జానపద కళల్లో నేటి మన బుర్రకథ, దాని గురించి నీకు తెలుసా? బుర్రకథ గురించి విన్నాను, కానీ దాని గురించి నాకు అంతగా తెలియదు. ప్రబోధానికి, ప్రచారానికి అద్భుత సాధనం మన బుర్రకథ. వీరగాథలను, విజ్ఞాన సందేశాలను ప్రజలకు చేరవేసే అద్భుత ప్రక్రియ ఈ బుర్రకథ. ప్రతి కళారూపానికి ఒక ప్రత్యేకత ఉంటుంది కదా, మరి బుర్రకథకు ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఇందులో పల్లె పదాలు, వింత హాస్యాలు, బిగువైన కథనాలు, పద్యాలు, పాటలు అన్నిటిని కలుపుకుంటూ సరదాగా సాగిపోయే కళారూపం. వినోదంతో పాటు నాటి దేశ చరిత్రను, పరిస్థితులను ప్రజల్లో ప్రచారం చేసి వారిలో చైతన్యం కలిగించడమే బుర్రకథకు ఉన్న ప్రత్యేకత. ఈ బుర్రకథలో ఎవరెవరు ఉంటారు? అసలు బుర్రకథకు బుర్రకథ అనే పేరు ఎలా వచ్చింది? ఇందులో ఒక కథకుడు, ఇద్దరు వంత పాడే వాళ్ళు ఉంటారు. వచన గేయ రూపంలో కథను చెబుతూ, అభినయిస్తూ ప్రేక్షకులను రంజింపజేస్తారు. కథకుడు తంబురా వాయిస్తాడు కాబట్టి కథకు బుర్రకథ అనే పేరు వచ్చింది. సరే, కానీ అసలు నన్ను ఈ బుర్రకథ గురించి ఎందుకు అడిగావు? తినబోతూ రుచెందుకు, ఇప్పుడు జరగబోయే కార్యక్రమం అదే కదా. మ్యాజికల్ మ్యాగ్నిఫియస్టా అవేకెనింగ్ టు బెటర్ టెక్నాలజీ వర్క్. జయం జయం మన భారత మాత, జయం దిగ్విజయము, తందాన తానా చదువులనిచ్చు సరస్వతి తల్లి చల్లగా చూడమ్మా, తందాన తానా సిరులనిచ్చడి శ్రీ మహాలక్ష్మి కరుణ చూపవమ్మా, తందాన తానా శత్రు వినాశము చేసడి దుర్గా జయము నీయవమ్మా, తందాన తందాన దేవనందనానా తరిగిడం తరిగిదా. కాదు మేడం.